మనుష్యుడు కోరికతోటి ఏదైతే బాధపడుతూ ఉంటాడో అనేక జన్మలుగా చేసినటువంటి పాపము మరలా ఆ యొక్క రుణం తీర్చుకోవడం కోసం జన్మలెత్తి మళ్ళీ ఆ రుణంలో అనేకమైనటువంటి బాధలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటువంటి మానవుణ్ణి ఈ యొక్క చండీ హోమం వలన ఈతి బాధలు మనోబాధలు ఆ రకంగానే ఏదైనా కోరికలు తీరడమే కాకుండా తాను జీవితంతకాలమునకు కూడాను సుఖంగా జీవించి అత్యంతమున చివరి అంశమున అమ్మవారి యొక్క పాదాలు చెంత చేరుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. 13వ అధ్యాయము మహాత్రిపుర సుందరీ దేవిగా మనల్ని అందరినీ కూడాను అనుగ్రహిస్తుంది. కావున మహాత్రిపుర సుందరీ దేవ్యై ఇదం నమః అని చెప్పండి. నమస్తన్నికాలే హృవాజ స్వాహా భూపదేవి మహాత్మ్యోత్తమం ఏం ప్రభావాసా దేవి దంధారిరే జగత్ స్వాహాక్రేదే భగవద్విష్ణుమావిన తయాత్మేషిస్తేవాణ్యే వివేకిన స్వాహే మోహితాశైవ మోహమేష్యంతి జాపరే తావు వై మహారాజం శరణం పరమేశ్వరీం స్వాహాదేవరుణాం భోగస్వర్గాపవర్గదా స్వాహా మార్కండేయ ఉవాచ స్వాహా భక్తమాధవ ప్రణవత్త మహాభాగం సంసదేమృతం సంసదేవ్రతం స్వాహా నిర్విన్నోదమోత్తేదాచ్యాపహరణేన చ స్వాహా జగామ సత్యస్తమేశ్చ మహామనే సందర్శనార్థమంబాయానదేవరమాశ్చత స్వాహా స్తమస్తే మే దేవీ సూక్తం పరంజపన్న తౌ తస్మిన్ పుణే దేవ్యాః కృత్వా మూర్తిం మహిమయీం పుష్పధూపాగ్నిదర్పణే నిరాహారో నిదాహారో తన్మనస్కో సమాహితో స్వాహా బలించే వలజగాత్రా సురక్షితం ఏవం సమారాధయతోస్త్రిభిర్వర్షేరిదాత్మనో స్వాహా ధాత్రే ప్రత్యక్షో బ్రాహదండికాం స్వాహా స్వాహా మత్తస్తత్ప్రాప్యదాం సర్వం పరిదిష్టానిదామి తత్తే స్వాహా మార్కండేయ ఉవాచ స్వాహా ధన్యజన్మనే అత్రైవ జననం రాజ్యం మదనత్ర బలం బలాత్ స్వాహా వైశ్యస్తుతో జ్ఞానం వవ్రే నిర్విన్నమానసః మమేత్యభిహిత ప్రాజ్ఞ సంగవిచ్ఛుతికారకం స్వాహా స్వాహా స్వల్పైరహో బినృపతే సంప్రాప్త్యం ప్రాప్స్యతే భవాన్ స్వాహా స్ఖలితం తమ తత్ర భవిష్యతి స్వాహా మృతశ్చ భూయ సంప్రాప్తి జన్మదేవాద్ వివస్వత స్వాహా భవాన్ భవి భవిష్యతి స్వాహా వైశ్యవర్యత్వయా యశ్చ వరస్పత్తోభివాంఛిత స్వాహా జ్ఞానం భవిష్యతి స్వాహా ఉవాచ స్వాహా యదాభిలంబరం స్వాహా ఏవం దేవ్యావరం లబ్ధా క్షత్రియర్షభ స్వాహా జన్మజనాధాత్యావర్ణర్భవిదావరః సావర్ణర్భవిదావరః క్లీం ఓం స్వాహా మేడం నమోదేవ్యే మహాదేవ్యే నివానే నిర్మల్లః నమ ప్రవృత్తే భద్రాదేవేన ప్రణనాస్తదా చారయ సాయంకాలే సమరవారాలే సమాహరాలే సాయధారే నృత్యకాలే త్రయోదశాధ్యాయదేవతాలే శ్రీవిద్యాకేంద్రే మహాద్రవరసుందరేణే నాగవల్లీదరత్నగంకుమాక్షరగంధవత్నాక్షలేరభక్తినో సాఘ్రతో సవస్త్రం కదలి ఫలమహాహుదే మేడం స్వాహా माता महाराज ने माता महाराज ने जया देवर कल्ले बड़े धान लगे मन
మహాత్మేత్రే నగదండార్పణమస్తు